जो हाथ बढ़े इस तरह हम सब मिलकर इसी तरह ही बेहतरीन बनाएंगे। मिलादुन्नबी भी एक बार 16 एक दिन इधर उधर का मसला है, जुमा के दिन हम लोग साहब को बोलते बोले इस तरह बताओ आपका बच्चा कुछ झगड़ा करते हुए तो वहाँ का वही मेंटेनेंस कंट्रोल कर लेना, उसके बाद साहब को बोलना जाना भी दोस्त और इसको ये जानना जरूरी नहीं, हम लोगों का भी सबका काम है लेकर चलना बदल में इस तरह। और सब ठीक 9 बजे दरगाह के पास से निकलता है जुलूस हमारा मिलादुन्नबी, उस तरह से 12 बजे पुराना बस स्टैंड के बारे में भी कहीं भी मीटिंग हो तो हम लिए हम भी आएंगे और हर वार्ड में मीटिंग लगाए। गणेश जहाँ भी बैठता है वहाँ 21 की मीटिंग, वहाँ भी वार्ड का बच्चा हर गली का बच्चे सबको बिठाकर मीटिंग लगाएंगे सब, हम भी उसको कोऑपरेट करते हैं। इतना ही शुक्रिया सर। I want to give one information regarding Praveen Mahara. मैं आप लोगों को एक बात बताना भूल गया था। हमारे प्रवीण महाराज हर साल हमारे पास दरगाह से हजरत सैयद शाहजलाल बुखारी रहमतुल्लाह अलैह के पास he is not having any feeling regarding caste feeling sir, he is very nice person for Bodhan town। हम के लोग जो आते हैं वो लोगों को पैकेट्स बना के भी डोनेट करते हैं हर साल। मैं 12 साल से इनका ये कारनामा देख रहा हूँ सर, 3 कुंटल अलग अलग करते साहब बुलहानी बना के पैक करके देते। भगवान हमेशा प्रवीण महाराज को खुश रखे सर, थैंक यू। नमस्कार, जय श्री राम। भगवत कृपा కటాక్షాలు కలగాలని కోరుతున్నాను। గత ఎన్నో సంవత్సరాల నుండి మనము ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము। దాంట్లో భాగంగా గతంలో ఏం జరిగింది ఏం జరగలేదనేటువంటిది కాదు, చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి శాంతియుతంగా కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాం మనం। అలాగే ఇక్కడ కూడా వాంఛనీయ సంఘటన జరిగినటువంటి మేము చూడలేదు। మన చౌడీ దగ్గర కూడా ప్రతి గణేష్ పండుగ నాడు కూడా ఈ పులిహోర పెట్టడం కూడా మనం ఆనవాయితీ పెట్టుకున్నాము। ఈ దేవి గణేష్ పండుగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా సొంతంగా పులిహోర పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటూనే వస్తున్నాము। అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనము కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాము। వాళ్ళు కూడా మన దర్గా దగ్గర మన అరటిపండు కూడా వాళ్ళు పంచుతూ ఉంటారు। అలా మనం అందరం కూడా ఏకంగా అయిపోయి చక్కగా మన పండుగలను మనం సాఫీగా తీసుకొని వెళ్ళాలి, సామరస్యంగా చేసుకోవడం అనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు ఇంతమంది పెద్దలు చక్కగా శాంతియుతంగా వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు। అలాగే ప్రతి ఒక్కరు కూడా మండపాల దగ్గర ఏవైతే చెప్పారో అక్కడ ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, అది సంరక్షించుకోవాలనేటువంటిది వాస్తవము। ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక్కొక్క ఆర్గనైజర్ అనేటువంటిది ఉండాలి, ఎందుకంటే మొత్తంగా వాళ్ళ మీద మనం నెట్టేస్తే వాళ్ళు ఏం చేయలేదు మనం। కాబట్టి ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక ఆర్గనైజర్ ఉండాలి, నిద్రపోవాలి, అది కూడా చాలా మంచిది। కొన్ని రోజులు గణపతి దగ్గర నిద్రపోవడం అంటే మామూలు విషయం కాదు। అందుకని ప్రతి ఒక్కరు కూడా రోజుకొకరు కూడా అలా 11 రోజులు చక్కగా నిద్ర చేస్తే మనకు జ్ఞాన ప్రసాదం అవుతుంది, విద్యా ప్రసాదం అవుతుంది, ఉన్నత స్థానం కూడా మనకు దొరుకుతుంది। ఎందుకంటే చూస్తుంటాము మనం ఎక్కడో వెళ్ళేసి తీర్థయాత్ర దగ్గర నిద్ర చేస్తాం, ఒకరోజు పడుకోవాలి, మనం ఒకరోజు నిద్ర చేయాలి అలా అంటుంటాం। మన సొంతంగా మన ఊర్లో మన ప్లేస్లో మనం నిద్ర చేయడానికి ఏమిటి, చక్కగా అలా మనము ఆ 9-11 రోజులు ఆ గణేష్ ఉత్సవాలని సంపూర్ణంగా చేసుకుని విజయవంతంగా చేసి మన బోధన యొక్క పేరు నిలబెడతామని చెప్పేసి అందరూ కూడా సమయంగా చిన్నప్పుడు పండుగ అంటే ఒక భజనని వెళ్ళిపోయే ఆదర్శం ఉంది। ఇప్పుడు ఏంటంటే ఆ డీజే సౌండ్ పెట్టి ఏం మాట్లాడుతున్నాము, ఏం పని చేస్తున్నాము, ఏ కథలో ఇల్లని పరిస్థితి కనబడుతుంది। అది ఎంతవరకు అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సిన వ్యవహారం। ఇదేదో నేను ఒక్కరిలో మీరు ఒక్కరు చెప్తే అయ్యే పని కాదు, సామాజిక పరంగా మార్పులు వస్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనమే చేసినాం, మనం దాన్ని ఏ విధంగా ఈ భజన
సోదరుడు చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఆ మత సామరస్యం యొక్క మాధుర్యాన్ని స్వీకరించే తత్వం కావాలి ప్రతి మనిషికి. మరి ఇట్లా చేయాలి, ఈ విధంగా ఉండాలి అనే భావం కావాలని నా కోరిక. మాపైన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా సామాన్య ఎలాంటి గొడవలు, ఎలాంటి కలహాలు, మత కలహాలు కూడా రావనే దాని విషయం గురించి మీరు చెప్పారు. చాలా చక్కగా. నెక్స్ట్ 2024-25వ శాంతి కమిటీకి ఇచ్చేసినటువంటి పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మన సార్వజనిక గణేశోత్సవం కమిటీ తరఫున ఉత్సవం జరుగుతూ దానికి మతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మన బోధనలో శాంతిగా మన రథయాత్రని నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున. అలాగే మన ముస్లిం సోదరులు కూడా రథయాత్ర సాగే దారిలో మసీద్ల దగ్గర అరటి పండ్లు, వాటర్ బ్యాగ్స్ వితరణ చేస్తారు. ఎంతో సోదర భావంతో నడుస్తున్న మన బోధన సోదరులు అన్నదమ్ములాగా మెదులుతూ ప్రతి సంవత్సరం సార్వజనిక ఉత్సవాన్ని శాంతిగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున. అలాగే సార్, విద్యుత్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మా రథం సాగే దారిలో శివాలయం నుంచి మన ఖమ్మం వరకు 2 sides లైన్ వేసినాము సార్. అవి వేసినా కూడా అది కూడా రథం కోసం వేసినారు. అది వేసినా కూడా అక్కడక్కడ కొద్దిగా వైర్లు టచ్ అయ్యే ఆస్కారం ఉంది. కొద్దిగా మీ సిబ్బందికి చెప్పి దగ్గర నుండి చూసుకుంటే బాగుంటుంది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా విన్నపం, పోయినసారి క్రెయిన్ మనకు ఒకటి సమకూర్చారు సార్ మున్సిపల్ తరఫు నుంచి. బావి దగ్గర ఒకటి ప్లస్ పసుపు ఆకు దగ్గర కూడా ఒకటి, 2 క్రెయిన్లు పెడితే అది అందరికీ బాగుంటుంది సార్. ఎందుకంటే సమాజం అయిపోతూ ఉంటుంది, వాళ్ళ పిల్లవాళ్ళు పోయినా కూడా నిమజ్జనం కాకుండా ప్రాబ్లం అవుతా ఉంటుంది సార్ ప్రతిసారి. అన్నట్టు కూడా మొరం కూడా రోడ్లలో గుంతలు, అక్కడక్కడ గుంతలు ఉన్నాయి సార్. దానికి మొరం వేసి గుంతలు పూడిస్తే రథాలు ఉన్న గణపతులు దొరకకుండా ఉంటుంది. అలాగే మన పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ సహకారంతోనే మనం గణేష్ నిమజ్జనం కూడా శాంతిగా జరుపుకుంటాం. ప్రతిసారి సహకరించడం కానీ ఈసారి కూడా సహకరిస్తారని అందరికీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇక మీకు వారం అంతా అదే న్యూస్ ఉంటుంది. సో ముందే మీరు జాగ్రత్త తీసుకొని ఆ మండపం వేసుకునేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే ఒక వెహికల్ పోవడానికి అట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోయే అవకాశం ఉంటే ఇవ్వాలి. రోడ్ పైన వేసుకునేవాళ్ళు రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు గురవుతాయి. కాబట్టి అలాంటి విషయాలు కూడా చూసుకోవాలి. తర్వాత ప్రతి మండపం దగ్గర ఆర్గనైజర్ ఎవ్రీడే పండుకోవాలి. అట్లా మీ ఎవరైతే ఒక 4 కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇద్దరైనా పండుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ లైన్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాలి. అట్లాగే మీరు ఈ వెహికల్స్ కూడా మీరు ఇమర్షన్కు బుక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వెహికల్స్ అరేంజ్ చేపిస్తాం. లాస్ట్ పీరియడ్ వరకు మాకు వెహికల్ దొరకలేదు, మేము తీయలేము అనే పరిస్థితి రాకుండా ఆర్గనైజర్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మన మిగతా కొన్ని విషయాలు మన గౌరవ ఏసీపీ గారు చెప్తారు. మీకు ఎలాంటి ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం. మరి నిమజ్జనం కూడా మా సిబ్బంది ఎక్కడెక్కడైతే క్రాసింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మేము దించలేని పరిస్థితి, లైన్ దించలేని పరిస్థితి ఉంటే అక్కడ వాళ్ళు రెడీగా అవైలబుల్ ఉంటారు. గణేష్ విగ్రహం పాస్ అయ్యే వరకు కూడా వాళ్ళు అవైలబుల్ ఉండి పాస్ చేపిస్తారు. ఎవరైనా అవైలబుల్ లేకపోతే కూడా మీకు నంబర్స్ ఇస్తాం, మీరు కాల్ చేసి నాకు కంప్లైంట్ చేయొచ్చు. నేను కూడా ఉంటాను అవైలబుల్, మా స్టాఫ్ ఏడీ గారు వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు. మరి నిమజ్జనం
ప్లేస్లో కూడా మన పసుపు వాగు దగ్గర ప్రతి సంవత్సరం మనం ఏదైతే ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఈసారి కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ సప్లై పోకుండా కూడా మేము ఏర్పాటు చూసుకుంటాం, మీకు అవైలబుల్లో ఉంటాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా మన ఫోన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. చేసుకోండి, గణేష్ విగ్రహాలు పడుగు చేసుకోండి. తర్వాత విగ్రహాలు ఈరోజు ఇప్పుడు కరెంటు ఉచితం అంటున్నారు కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైరు, నాణ్యమైన కరెంటు వైర్ను పెట్టుకోండి. డైరెక్ట్ లైన్ తీసుకోకుండా ఎవరైనా పక్కన ఏదైనా ఆఫీసు లేదంటే ఎవరైనా ఇంటి నుంచి తీసుకొని కరెంటు డైరెక్ట్ కనెక్షన్ కాకుండా మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. కానీ ఇప్పుడు మనకు కరెంటుతో చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ లైన్ పోకుండా మీరు ఎవరి దగ్గర నుంచైనా ఎక్కడైనా తీసుకోండి. కానీ డైరెక్ట్ లైన్ తీస్తే దానివల్ల హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా పాటించాలని నేను